ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవదేవునికి నా నిండు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఆదికాండము 20వ అధ్యాయమును ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఆదికాండం 20వ అధ్యాయములో 18 వచనాలు ఉన్నాయి. ఇందులో కొన్ని విషయాలు ఉన్నాయి, ముఖ్యమైన విషయాలు. వాటిని మనము ధ్యానం చేసుకుందాం. మొదటి విషయంలో చూస్తే, అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకు మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. మనము అబ్రహాము ప్రయాణమును కొనసాగిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. గెరార్ దేశంలో కాపురం ఉన్నాడు. మనము నిన్నటి దినాన చెప్పుకున్నట్టు సొదొమ గొమొర్రా ప్రజలకు ఏ రీతిగా భయము లేనివారు, దైవ భయము లేనివారు ఉన్నారో, ఆ రీతిగా ఈ గెరారు అనేటువంటి ప్రాంతంలో కూడా దైవ భయము లేని ప్రజలు ఉన్నారు. వారు దేవుని భయము లేని ప్రజలు అని ఇక్కడ రాయబడింది. సరే, మనం తర్వాత చూస్తే ఇక్కడ అబీమెలెకు అనేటువంటి రాజు ఏం చేశాడంటే, అబ్రహాము భార్య యొక్క శారాను అబీమెలెకు తన ఇంటికి తెప్పించుకున్నాడు. అబీమెలెకు చరిత్రలో చూస్తే చాలా ముసలివాడు. ఏమండి, ముసలితనంలో కూడా ఈయనకి పాపకు బుద్ధి మారలేదు. వేరొకని భార్యను తన భార్యగా చేసుకోవడానికి ఆయనకు అలా అనిపించింది. అయితే శారా కూడా అందంగా ఉందంట. కొంతమందికి అందమే శాపంగా మారినటువంటి సందర్భాలు కనబడతా ఉంటాయి. ఏమండి, మనిషి గుణం గొప్పది కావాలి, అందం కాదు. చాలామంది గుణాన్ని చూడట్లేదు కానీ పై రూపాన్ని చూస్తున్నారు. సరే, ఇక్కడ అబ్రహాం కూడా ఒక చిన్న మిస్టేక్ చేశాడు. ప్రాణభయంతో నా భార్య అని చెప్పితే నన్ను చంపేసి నా భార్యను వారి భార్యగా చేసుకుంటారు అనే ఉద్దేశం మీద అబ్రహాం వెళ్ళిన చోటెల్లా నా సహోదరి అని చెప్పేవాడు అన్నమాట. అందుమూలన అబ్రహామును విడిచిపెట్టి ఆమెను పట్టుకుపోయారు. ఆ తర్వాత చూస్తే అక్కడ దేవుడు అబీమెలెకుతో మాట్లాడినట్టు కనపడతా ఉంది. దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు సచ్చినవాడవు సుమా అని చెప్పాను. సచ్చినవాడవు అంటే మరొకని భార్య నిమిత్తము, పొరుగువాని భార్య నిమిత్తము మనము ఎలాగనంటే చచ్చిన శవంతో సమానంగా ఉండాలి. అంటే పొరుగువాని భార్యను ఆశించకూడదు అని నిర్గమకాండంలో రాయబడింది. ఆ రీతిగా వేరొకని భార్య విషయమై మనం చచ్చిన శవంతో సమానంగా ఉండాలి. అంటే వేరొకని భార్యను గురించి ఆలోచించకూడదు. నేటి ప్రపంచాన్ని చూడండి, ఈ వాక్యానికి ఎంత వ్యతిరేకంగా ఉందో. ఎన్ని అక్రమ సంబంధాలు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా, ఏమండి, దేవుని నమ్మిన తర్వాత కూడా ఎంతమంది దైవభక్తి ఉంది అనుకుంటూనే ఈ భయంకరమైన ఈ పాపములో, ఈ మోసంలో పడిపోతున్నారు. దేవుడు గద్దించినప్పుడు అబీమెలెకు దేవుని గద్దింపుకు లోబడి భయపడి తన ఇంటి వారికి, తన పరివారికి, తన రాజ్యంలో ఉన్న వారందరికీ చాటింపు వేశాడు. ఇదిగో ఈ శారా ఒకనికి భార్య, ఈమె జోలికి మీరెవరు వెళ్ళకూడదు అని. అంత మాత్రమే కాకుండా అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నువ్వేంది ఇలా చేసావు అని అంటే, అబ్రహాం చెప్తాడు, అయ్యా, ప్రాణభయానికి నేను ఇలా చేశాను. ఆమె అందంగా ఉంది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు దేవుడేమో మమ్మల్ని ప్రయాణం చేయమన్నాడు. ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా చూసి ఇది చేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అనే ప్రాణభయంతో ఇలా చేశానని చెప్పాడు అబ్రహాం. సరే, ఏది ఏమైతేనేమి మరలా శారా అబ్రహాం ఇంటికి చేర్చబడింది. అంత మాత్రమే కాకుండా అబీమెలెకు మరి ఆయనకు గిఫ్ట్లు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. ఏమండి, ఆ తర్వాత మనం చూస్తాము, గొర్రెలను దాసదాసీలను కానుక ఇచ్చాడు. ఆ తర్వాత 1000 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చాడు. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాకుండా ఈ దేశముని ఎదుటనున్నది నీ ఇష్టం వచ్చిన చోట జీవించి కాపురం చేసుకోండి, మీరు ఇక్కడ జీవించండి అని స్వేచ్ఛ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, 17వ వచనంలో, అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. మీ శత్రువులను ప్రేమించుడని యేసయ్య చెప్పాడు చూడు. అలాగ ఉంది ఈ స్టోరీ చూస్తే. ఎందుకంటే
అబ్రహాము భార్యను అబీమెలెకు రాజు ఎత్తుకుపోయాడు, భార్యగా ఉంచుకోవాలని బలవంతంగా తీసుకుపోయాడు. ఏమండి, బలవంతంగా తీసుకుపోయాడు. మరి అటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేశాడు. మరలా ఎవరైతే తన భార్యను ఎత్తుకుపోయారో ఆ ఎత్తుకుపోయిన వాని కుటుంబం బాగుపడాలని ప్రార్థన చేశాడు. అబ్రహాంకి ఎంత గొప్ప మనసు ఉంది కదా. ఆశ్చర్యం అనిపించింది నాకు. ఈ రోజుల్లో ఎవరైనా చిన్న కీడు తల పెడితే, చిన్న నష్టం తల పెడితే, చిన్న నేరం పెడితే, చిన్న కష్టానికి గురి చేస్తే ఆ వ్యక్తిని జీవితాంతం క్షమించలేని క్రైస్తవులు చాలామంది కనపడుతున్నారు. అబ్రహాం భక్తుడు చూడండి, ఆ శత్రువు కొరకే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వారు నాశనమైపోవాలని ప్రార్థన చేయలే. అలాంటి ప్రార్థనలు కూడా దేవుడు వినడు. కానీ వారు బాగుపడాలని ప్రార్థన చేశాడు. అబ్రహాము మనస్సు దేవుడు చూశాడు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని బాగు చేశాడు. వారు పిల్లలుగా అన్నారు. దేవునికి స్తోత్రం. ఇది నాకు ఆశ్చర్యకరమైన సంగతి. సరే, మంచిది. ఇందులో ముఖ్యంగా గెరారు ప్రజలు చెడిపోయినటువంటి వారు కనపడుతున్నారు. అబ్రహాము శారా నీతిమంతులుగా కనపడుతున్నారు. నీతిమంతులైన అబ్రహాము శారా వైపు దేవుడు నిలవబడి వారి ఎడల కార్యాలు చేసినట్టుగా కనబడుతున్నారు. ఏమర్థమవుతుంది? 20 అధ్యాయం మొత్తంలో ముఖ్యంగా గెరారు ప్రజలు, రాజు, అబ్రహాము, శారా, దేవుడు, ఈ ముగ్గురు విషయాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. గెరారు ప్రజలు చెడిపోయారు, అబ్రహాము శారా నీతిమంతులై ఉన్నారు. దేవుడు నీతిమంతుల పక్షాన నిలిచి వారికి కార్యం చేశాడు. ఈ 20 అధ్యాయం నేర్పే పాఠం ఇది. నీవు నేను కూడా దేవుని పక్షాన నిలిచి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు బలవంతుడైనటువంటి అబీమెలెకు అబ్రహాము భార్యను ఎత్తుకుపోయాడు. ఆయన బలాన్ని, ఆయన రాజరికాన్ని, ఆయన శక్తిని ఉపయోగించి బలవంతంగా తీసుకుపోయాడు. అలాగనే కొన్ని సందర్భాల్లో మనకు మించినటువంటి బలవంతులు, మనకు మించినటువంటి, మన వల్ల కానిటువంటి ఆర్థిక సమస్యలు, మన వల్ల కానిటువంటి రోగాలు, మన వల్ల కానటువంటి సమస్యలు, మనము జయించలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురు కావచ్చు. కానీ మనము దేవుని పక్షాన జీవిస్తే మన పక్షాన ఉన్న దేవుడు గొప్పవాడు. ఏమండి, కీర్తనకారుడు అంటాడు, మన ప్రభువు గొప్పవాడు అంటాడు. అవును, ఆ గొప్పవాడైన ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు. ఎర్ర సముద్రం పాయలు చేసిన సందర్భంలో కూడా మోషేకు దేవుడు తోడుగా ఉన్నట్లు దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. కాబట్టి ఇక్కడ అబ్రహాము కాస్త భయస్థుడు, బలహీనుడు, ఏమండి, ఆర్థిక విషయాల్లో చిన్నవాడు, ఆయన గొప్ప సైన్యం లేనటువంటి సామాన్యుడు. కానీ బలవంతుడైనటువంటి రాజు తన మీద పడి తన యొక్క భార్యను ఎత్తుకుపోయాడు. తనేం చేయలేని పరిస్థితిలో ఏమండి మిగిలిపోయాడు. కానీ తను నమ్మిన దేవుని ఎడల విశ్వాసము కలిగి పట్టుదలతో దేవుని మీద ప్రార్థన చేస్తూ, దేవుని కొరకు సహాయం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాము భక్తుని ప్రార్థన ఆలకించి తానున్నటువంటి శ్రమ నుండి, శోధన నుండి దేవుడు విడిపించాడు. ఈ రోజున ఈ 20 అధ్యాయం నుంచి నేర్చుకోగలిగిన గొప్ప పాఠం ఇదే. నువ్వు సామాన్యుడు కావచ్చు, నువ్వు చిన్నవాడి కావచ్చు, నువ్వు బలహీనుడు కావచ్చు, కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోద్దు. దేవుని పక్షాన నీవు నేను నిలిచి దేవుని కొరకు బ్రతకాలనే సంగతిని మర్చిపోకూడదు. దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. కృంగిపోకండి, ప్రభు వైపు చూడండి. అద్భుత కార్యాలు మన కొరకు సిద్ధంగా ఉన్నాయి. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం అనే భక్తుని ఎడల మీరు అయ్యా నా తల్లి తోడయుండి శత్రువును తన భార్యను ముట్టనీయకుండా మీరు కాపాడారు. అంత మాత్రమే కాకుండా ఆ శత్రువు కొరకు అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు మా తండ్రి అద్భుత రీతిగా వారి గర్భాన్ని ముట్టి బాగు చేసిన దేవుడు స్తోత్రం. నాయన, శత్రువు కూడా బుద్ధి చెప్పావు. నీ ప్రజలకు, నీ బిడ్డలైన వారికి ధైర్యం ఇచ్చావు, ప్రోత్సహించావు. నేను విన్నాను అని అది ఎంతో ప్రోత్సాహం అబ్రహాము జీవితంలో తండ్రి. అవును, ఈ మాటలు విన్న మా జీవితంలో కూడా ఎల్లవేళలా నీ వైపు చూస్తూ ముందుకు సాగే భాగ్యం ఇవ్వండి. మేము సమస్యలు చూసి కృంగిపోయేవారం కాకుండా నాయన నా తండ్రి నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునే శక్తిని, కృపను మాకు ఇవ్వండి. మీకే మహిమ చెల్లిస్తూ ప్రతి కుటుంబాల్లో నాయన నా తండ్రి విశ్వాసులకు, నీతిమంతులకు మీరు తోడై మీ అద్భుతాలు జరిగించండి. బిడ్డలు కూడా నీ కొరకు ఖచ్చితంగా నమ్మకంగా జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగుచేయండి. యేసు నామమున దీవించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీరు దీవించునుగాక. మీ ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియచేయండి. కామెంట్ బాక్స్లో రాయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.